మనం కూడా మన క్యారెక్టర్ ని అనలైజ్ చేసుకోగలిగితే మనం చేస్తున్న పనులు ఈ 3 తపస్సుల్లో ఏ లెవెల్ కి దగ్గరగా ఉన్నామో తెలుస్తుంది. కొన్నిసార్లు మన ప్రాక్టీస్ కి తగ్గ రిజల్ట్స్ కనిపించవు, అయినా ఓపికతో ప్రయత్నించినప్పుడే కంప్లీట్ మీనింగ్ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. మన మైండ్ ని పూర్తిగా ప్యూర్ థాట్స్ తో నింపుకున్నప్పుడు మన గెలుపు దానంతట అదే మనల్ని చేరుతుంది. మన బాడీలో జరిగే ప్రతి ప్రక్రియ ఎంతో కొంత ఎనర్జీని తీసుకుంటుంది. అందుకే మన మైండ్ ను మన మాటలను సైలెంట్ మోడ్ లో పెట్టుకుంటే చాలా ఎనర్జీ మనలోనే ఉండిపోతుంది. ఇది ఆటోమేటిక్ గా మన గ్రోత్ కి పనికొచ్చే విషయాల కోసం యూజ్ అవుతుంది. స్ట్రాంగ్ మైండ్ కోసం చేయాల్సిన మరో ప్రాక్టీస్ ఎమోషన్ కంట్రోల్. మనం రోజు చాలా ఎమోషన్స్ కి గురవుతూ ఉంటాం. కోపం, బాధ, దుఃఖం, ఇలా ఏదో ఒక ఎమోషన్ మన మైండ్ లోకి ఎంటర్ అవుతుంది. కానీ మన మైండ్ ఆ ఎమోషన్ ని ఎంత తక్కువ సేపు క్యారీ చేస్తే అంత మంచిదని గుర్తుంచుకోవాలి. మన మైండ్ ఒక అయస్కాంతం లాంటిది. ఎలాంటి విషయానైనా సరే ఇట్టే ఆకర్షిస్తుంది. అంతేకాకుండా దాని బలానికి తగ్గట్టుగా ఆ విషయం మీద పని చేస్తూ ఉంటుంది. బలహీనమైన మనసు ఆ విషయాన్ని పదే పదే గుర్తు చేస్తూ మళ్లీ మనల్ని అదే ఎమోషన్ లోకి లాగేస్తుంది. కొన్నిసార్లు పాజిటివ్ ఎమోషన్ కన్నా నెగటివ్ ఎమోషన్ ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఉదాహరణకు, ఒక జోక్ ని పదే పదే వినడంతో నవ్వుకోలేం, కానీ ఎవరైనా మనల్ని కామెంట్ చేసినప్పుడు అదే తలుచుకుని మళ్లీ మళ్లీ బాధపడుతూ ఉంటాం. ఎప్పుడైతే మన చుట్టూ జరుగుతున్న ప్రతి విషయాన్ని పట్టించుకోవడం మానేస్తామో అప్పుడే మన మైండ్ స్టేబుల్ గా వర్క్ చేయడం మొదలవుతుంది. అప్పుడు అన్ని ఎమోషన్స్ ను ఒకేలా రిసీవ్ చేసుకుంటాం. మెడిటేషన్ చేయడం, మ్యూజిక్ వినడం లాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలి. ఇవన్నీ వినడానికి సులువుగా ఉన్నా చేయడం చాలా కష్టం అని అనుకోకుండా ప్రయత్నం చేస్తే అసాధ్యం అంటూ ఏది ఉండదు. పునాది గట్టిగా వేసినప్పుడు మాత్రమే ఎంత ఇల్లైనా నిలబడుతుంది. స్ట్రాంగ్ మైండ్ పొందాలంటే స్ట్రాంగ్ ప్రాక్టీస్ తప్పనిసరి. స్ట్రాంగ్ మైండ్ కోసం కాన్సన్ట్రేషన్ కూడా డెవలప్ చేసుకోవాలి. దీనికోసం మెడిటేషన్, యోగా చేయాలి. కొంతమందికి టైం కుదరక లేదంటే మరో రీజన్ వల్లనో ఇది సాధ్యం కాదు. సో అలాంటి పరిస్థితుల్లో కూడా ఇది ఫాలో అవ్వడానికి ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే, మనం ఏ పని చేస్తున్నామో కంప్లీట్ గా దాని మీద మాత్రమే ఫోకస్ చేయడం. ఇలా లైఫ్ లో చేస్తున్న ప్రతి పనిపై ఫోకస్ చేయగలిగితే ఆటోమేటిక్ గా మనసు దేని మీద కావాలంటే దాని మీద స్టేబుల్ గా నిలబెట్టుకోవచ్చు. మనసుకి చిన్న చిన్న విషయాలను ఎంజాయ్ చేయడం నేర్పిస్తే అది చాలా స్థిరపడిపోతుంది. అంటే పక్షుల కూతలు వినడం, వాటర్ ఫాల్స్ చూడటం, ప్లెజెంట్ అట్మాస్ఫియర్ కి అలవాటు చేస్తే మనసు కూడా ఎప్పుడూ ప్లెజెంట్ గానే ఉంటుంది.